మోడీ సర్కార్ రక్షణ రంగంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సామర్థ్యాలు మరింతగా యూనిఫై చేసేటటువంటి క్రమంలో భాగంగా యుద్ధ సమయంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు కలిసి పనిచేసేటటువంటి విధంగా కీలకమైనటువంటి అడుగులు వేసింది. ఇప్పటిదాకా త్రివిధ దళాలకు కలిపి సైన్యాధికారం ఉన్నట్టే ఎక్కడికక్కడ సంయుక్త సైనిక కమాండ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్తో కూడిన యూనిట్లు ఎక్కడికక్కడ పెడతారు. ఆయా ప్రాంతాల్లోని భద్రతాపరమైన సవాళ్లు తదితరాలను తిప్పుకొట్టేందుకు పూర్తి సమన్వయంతో సాగబోతున్నాయి. ఈ త్రివిధ దళాలు ఇప్పటిదాకా విడివిడిగా కమాండ్ల కింద వేటికవే ఉంటే స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. పరస్పరం మరియు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం చాలా ఉందన్నటువంటిది భేటీ ద్వారా నిర్ణయించారు. ఇప్పుడు తాజాగా దేశీయ రక్షణ సామర్థ్యం ప్రపంచ స్థాయి ప్రమాణాలను అధిగమించే దిశగా నిరంతర కృషి, అందుకోసం బలగాల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించడం, వాటి యుద్ధ ప్రాతిపదికను తీర్చడం, ఇందుకోసం రక్షణ సంబంధిత కొనుగోళ్లు, ఆయుధ సేకరణ ప్రక్రియను వీలైనంతగా సరళతరం చేయడం, వాటిలో అనవసర జాప్యాలు నివారించడం, ప్రపంచవ్యాప్తంగా పలు ఆధునిక సైనిక శక్తుల్లోని అత్యుత్తమ విధానాలు అందిపుచ్చుకోవడం, వాటిని మన పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడం, భారతీయ సంస్కృతి ఆలోచన ధోరణులు గర్వకారణంగా చర్యలు చేపట్టడం, సైబర్ స్పేస్తో పాటు ఏఐ, మిషన్ లెర్నింగ్, హైపర్సోనిక్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలకు పెద్దపీట వేయడం, రక్షణ రంగంలో భావి సంస్కరణకు మరింతగా ఊతం, తద్వారా భద్రతా దేశాలను మరింత శక్తివంతంగా సాంకేతికంగా శాటిలైన్ శక్తిగా మార్చడం, భిన్నమైన డొమైన్లలో సమగ్ర కార్యకలాపాలు అత్యంత సమర్థంగా నిర్వహించగలిగే తీర్చిదిద్దడం లాంటి యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టింది మోడీ సర్కార్.